హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మీమో కంపెనీది మసాజర్. ఇది వరకు అయితలేదు, అంటే పనిచేస్తలేదు. దీంట్లో 3 సెల్ వేయాలా. ఇలా 3 సెల్ వస్తాయి. త్రిబుల్ అయ్యి 1.5 వోల్టేజ్ ఒకటి, 3 అంటే 4.5 వోల్టేజ్. ఇది 5 వోల్టేజ్ అడాప్టర్తో కూడా నడిపించవచ్చు. 5 వోల్టేజ్ మన ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, దీనికి మనం కొన్నప్పుడే ఇస్తారు. ఇట్లా వస్తుంది. ఇప్పుడు నీకు పెట్టి చూపిస్తా. 5 వోల్టేజ్ అడాప్టర్ ఇది. ఆన్ చేసిన, చూడండి. ఒకసారి ఇట్లా వచ్చి మళ్ళీ రానే రాదు. అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. ఇగో ఇట్లా ఇలా ఇలా వచ్చి ఆగిపోతుంటుంది అప్పుడప్పుడు. ఇది ఎలా రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పైనుంచి ఇప్పాలంటే ఇది. ఇప్పుడు మోటార్ తెలుసుకోవాలంటే, మోటార్ గురించి అంటే ఇది ఓపెన్ చేయాలి. ఉన్నాయి కదా, చూద్దాం. ఇవి ఓపెన్ చేసి ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇది వైబ్రేటర్ మోటార్. ఇది ఈ పైది కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఈ 4 స్క్రూలు ఉంటాయి. అప్పుడు చూద్దాం. ఇది కనెక్షన్ చూడండి. ఒక వైర్ ఏమో ఇక్కడ మోటార్కి, ఇక్కడ ఒక వైర్, ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. మనం ప్రెస్ చేసినప్పుడు ఇది వచ్చి దీనికి తగిలినప్పుడు, బ్యాటరీలు పెడతాం కదా, తగిలినప్పుడు ఇది కూడా అంతే సేమ్. ఒకటి డైరెక్ట్ ఉంటుంది మోటార్కి, ఒకటేమో ఇక్కడ. ఇది వచ్చి ఇక్కడ తగిలినప్పుడు ఈ స్ప్రింగ్కి ఇట్లా ఇంకో కనెక్షన్ ఇక్కడ ఉంటుంది. మోటార్ నడుస్తుంది. ఈ కనెక్షన్ చూపిస్తాను నేను. ఇక్కడ అడాప్టర్ పెట్టిన, ఇప్పుడు వోల్టేజ్ మనకు కరెక్ట్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాము. మల్టీమీటర్ DC 20లో పెట్టుకోవాలా. ఇక్కడ ఒక రెడ్ వైర్ ఉంటుంది కదా, ఇక్కడ దీనికి చూడండి. 4.8 4.9 వోల్టేజ్ వస్తుంది. కనిపిస్తుంది అనుకుంటా. ఇది ఇక్కడ ఇది ఒకటి డైరెక్ట్ ఉంటుంది మోటార్కి, ఇది ఒకటి ఇక్కడ ప్లేట్కి ఉంటుంది. ఈ ప్లేట్ నుంచి దీనికి ప్రెస్ అయినప్పుడు ఇది మోటార్కు కనెక్షన్ వచ్చి మోటార్ తిరుగుతుంది మనం ప్రెస్ చేసినప్పుడు. వోల్టేజ్ అయితే కరెక్టే వస్తుంది. ఇప్పుడు ఒక వైర్ ముక్క తీసుకుందాము. వైర్ ముక్క తీసుకొని దీనికి ఈ స్ప్రింగ్కి డైరెక్ట్ పెట్టి చూద్దాము. మోటార్ తిరుగుతుందా లేదా తెలుస్తుంది. కనిపిస్తుంది అనుకుంటా, మోటార్ లైట్గా తిరుగుతుంది.
ఫ్రెండ్స్ ఇది మోటార్ జామ్ అయిందేమో చూద్దాం ఒకసారి కొంచెం ఫ్రీగా చేసి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఖాళీ ఒక మోటారు కనెక్షన్స్ అంతే. ఒక్కోసారి కింద పడ్డప్పుడు కనెక్షన్స్ ఊసిపోతాయి అంతే, అంతే వేరేదేమి ఉండదు. ఇక్కడ కొద్దిగా ఆయిల్, ఇక్కడ మధ్యలో కొంచెం లైట్గా కొద్దిగా ఫ్రీ అయ్యేదాకా తిప్పుదాం. ఫ్రెండ్స్ మోటార్ ఫ్రీ అయింది చూడండి. ఇది ఫిట్ చేసిన తర్వాత చూద్దాం నడుస్తుందా నడుస్తలేదని. ఇది ఫిట్ చేసినాక చూపిస్తా.